Sixth purpose, to bring the members closer together for the purpose of teaching a simpler, more natural way of life. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్తాశయాలు 6వ ఆశయం అతి సరళమైన మరియు సహజమైన జీవన విధానాన్ని బోధించే నిమిత్తం సభ్యులందరూ పరస్పరం సన్నిహితులుగా చేయడం. So we're discussing all the demons killed by Lord Krishna and Balaram. Today we'll discuss about Arishtasura, the bull demon, who came, very wild bull came. The demon came in that form and tried to attack Vrindavan, attacked Krishna. Krishna very easily killed him and liberated him. అయితే మనం ఇక కృష్ణ బలరాములు ఏ రకంగా అయితే బృందావనంలో ఈ యొక్క అసుర సంహారం చేస్తున్నారు, ఈ యొక్క అసురుల్ని ఈ యొక్క వధ అనేది మనం చర్చించుకుంటున్నాం. అయితే ఈరోజు అరిష్టాసుర వధ, అరిష్టాసురుని ఏ రకంగా కృష్ణుడు సంహరించి ఆయనకి ముక్తిని ప్రసాదించాడు. Who was in the previous birth? Aghasura. Every demon, they have a previous history, what actually they did, what offense they committed. అయితే ఈ యొక్క అయితే ఈ అరిష్టాసురుడు ఎవరు? ఆ రాక్షసుడు అండ్ ఆయన యొక్క ఆ రాక్షసుడు అంతకు ముందు జన్మలో ఆయన ఏమి యొక్క పాపకార్యం చేయవలసి వచ్చింది? Aghasura means snake demon. We already discussed. Arishtasura, the bull demon. In the previous birth, according to Garga Samhita, he was known as Vardhantu, a Brahmana, the disciple of Brihaspati. అయితే ఈ యొక్క అఘాసురుడు అంటే ఈ యొక్క కొండ చిలువ రాక్షసుడు, అట్లా అరిష్టాసురుడు అంటే ఒక ఎద్దు రూపంలో ఉన్న రాక్షసుడు. ఆయన పేరు అంతకుముందు బృహస్పతి యొక్క శిష్యుడు, ఆయన వర్ధంతు అనే ఒక బ్రాహ్మణుడు. ఆయన He sat very improperly in front of his guru, Brihaspati, stretching his legs. He sat like that. అయితే అతను ఏం చేశారంటే గురువు గారి ముందర, బృహస్పతి వారి ముందర ఆయన కాలు నిటారుగా చాపుకొని ఒక సరైన పద్ధతిలో ఆయన కూర్చున్నాడు, సరికాని పద్ధతిలో ఆయన కూర్చున్నాడు. The Bhakti Rasamrita Sindhu explains how one should sit in the temple hall in front of the Lord or in front of Guru. అయితే భక్తిరసామ సింధులో దీని గురించి వివరించడం చెప్పడం జరిగింది. ఏ రకంగా గురువు ముందు కూర్చోవాలి, ఏ రకంగా మందిరంలో కూర్చోవాలి, ఒక భగవంతుని ముందు ఏ రకమైన ఆసనంలో కూర్చోవాలని అనే దాని గురించి చెప్పబడింది. When you hear Srila Prabhupada's japa, what he says there, in the japa, in the middle of the japa, he says to one devotee, sit properly. అయితే మనం కనుక ప్రభుపాదుల యొక్క జపం ఏదైతే ఉందో ఆ జపాన్ని కనుక వింటూ ఉంటే అందులో జపం మధ్యలో ఒక మాట చెప్తారు ప్రభుపాదుల వారు, సరిగ్గా కూర్చోండి అని. Some people sit like a bull, some people sit like a dog. We should not. We should sit in Padmasana. That's the procedure. Or you can stand up. అయితే కొంతమంది యొక్క ఎద్దు రూపంలో కూర్చుంటారు, కొంతమంది శునకం రూపంలో కూర్చుంటారు. అలా కాదు, మనం పద్మాసనంలో కూర్చోవాలి, లేదు అంటే నిలబడి జపం చేయవచ్చు. So Brihaspati was very angry and he cursed him. You sit like a bull, so you become a bull. అయితే బృహస్పతి వారికి కోపగించి నువ్వు ఎద్దులాగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు ఎద్దు రూపంలో నువ్వు జన్మ తీసుకో అని చెప్పి శపించారు. So again he pleaded, like all the demons, he pleaded, please forgive me, it's my mistake. Then he said, okay, in Dwapara Yuga you'll be liberated by Lord Krishna. అయితే తర్వాత అందరు రాక్షసులుగా ఆయన కూడా ఇంకా పశ్చాత్తాపం పొంది ఆయన ప్రార్థించి నన్ను ఏదో రకంగా నాకు దీని నుంచి ముక్తి కలిగించండి అంటే అప్పుడు బృహస్పతి వారు చెప్పారు, నువ్వు ఈ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవాను ద్వారా నువ్వు ముక్తి గావించబడతావని చెప్పి ఆయనకి ఒక శాప విమోచనం చెప్పారు. So what is the anartha here? Why he behaved like that? It's been explained. Pride is false religion, kaitava dharma, abhimana, pretending to be a righteous while acting against true spiritual principles. అయితే ఆయనకి గల అనర్థం ఏంటంటే ఈ యొక్క అహంకారము, ఈ యొక్క అహంకార దర్పము, తర్వాత ఈ యొక్క కైతవ ధర్మాలని పాటించడం. అంటే దాని అర్థం ఏంటంటే చూడడానికి బయటికి బాహ్యంగా అతను చాలా ధార్మికుడిలా కనిపిస్తాడు, కానీ ఇక అంతర్గతంగా అతను ఈ యొక్క ధార్మిక సిద్ధాంతాలకి, ఆధ్యాత్మిక విధానాలకి పూర్తి వ్యతిరేకం. Kaitava dharma means cheating religions. There are a lot of, you can see so many cheating religions. ఇక కైతవ ధర్మం అంటే ఏంటంటే ఇక మోసపూరితమైన ధర్మాన్ని ఆచరించడం. So one should be very, very careful how they sit down, how they respect the Guru, how they respect the deities and the Siddhi Vaishnavas, which is very important in our lives. అయితే మనం ఇది నేర్చుకోవాల్సిందే. మనము ఒక ఉన్నతమైన వైష్ణవుల ముందర, భక్తుల ముందర ఉన్నప్పుడు ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, మన ఆసనం ఏ రకంగా ఉండాలి, తర్వాత ఎలా ఆహారాన్ని స్వీకరించాలి, ఇదంతా మనం నేర్చుకోవాలి. So the true dharma is service to Guru and Krishna. Any dharma not connected to Krishna or the Guru becomes a dangerous show bottle. అయితే
ఏదైనా సరే నిజమైన ధర్మం ఏంటంటే గురువు కృష్ణులకి ఇద్దరికి సేవ చేయడము, ఇది నిజమైన ధర్మము. కానీ అది కాకుండా వేరే ఇతర ఏ ధర్మాన్ని ఆచరించినా సరేనో అది కేవలం ఒక బాహ్య ప్రదర్శన మాత్రమే ఉంటుంది అది. So this pastime happened just before Rasa Leela. Again, it's been explained. Before Rasa Leela, one should be very humble. All cannot see Rasa Leela, cannot enter Rasa Leela. It's not possible. Little pride. We know that gopis also. Little pride. What happened? Krishna disappeared. Srimati Radharani, little pride. Again, Krishna disappeared. Little pride means Krishna will go away. అయితే ఇది ఈ యొక్క లీల, ఈ యొక్క అరిష్టాసుర వధ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క భగవంతుని యొక్క రాసనృత్యం ముందు జరిగిన ఈ లీల. అయితే భగవంతుడు ఈ యొక్క గర్వాన్ని కానీ గర్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడు దాన్ని స్వీకరించడు. ఏ కొంచెంపాటి గర్వం ఉన్నా భగవంతుడు మనకి యొక్క రాసలీలలో మనం విని ఉన్నాము. భగవంతుడు అక్కడి నుంచి ఆయన మాయమైపోయేవాళ్ళు, అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు భగవంతుడు. గోపికల్లో కానీ శ్రీమతి రాధారాణిలో కానీ ఏమాత్రం చిన్న గర్వం ఉన్నా సరే భగవంతుడు అక్కడి నుంచి యొక్క మాయమైపోవడం జరిగేది. So pride is very dangerous, because the pride is sat like that. If there is no pride, he will not sit like that. He will be very humble, because the pride is sat. Pride is very dangerous. It's like a cancer. When you have the cancer, we cannot keep quiet, right? When cancer is there, we are really worried. You go to your doctor, everything is fine. You go to doctor will check up. Hey, you got cancer. From last 5 years, you have cancer. So what will happen? Pride is like that. Guru knows who is proud or not. When it tells you, he humbles you, immediately you should accept and become humble. అయితే ఇక ఈ యొక్క గర్వం అనేది ఎలాంటిదంటే, ఆ గర్వం ఆ రకంగా ఉండడం వల్లే అతను అలా కూర్చోవడం జరిగింది. ఆ గర్వం వల్లే ఆ రకంగా అతను ప్రవర్తించడం జరిగింది. ఈ గర్వం ఎలాంటిదంటే ఒక క్యాన్సర్ వ్యాధి లాంటిది, జబ్బు లాంటిది. అయితే అది క్యాన్సర్ ఉన్నప్పుడు మనం సరిగ్గా ఉండలేము, మనం చాలా కలత చెందుతాం, చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం. అయితే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు చెక్ చేసి ఆయన చూస్తారు, వైద్యుడు నీకు క్యాన్సర్ ఉందా, నువ్వు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పినప్పుడు డాక్టర్ గారు కొన్ని సూచనలు ఇస్తారు. ఆ సూచనలు గమనించి దాన్ని మనం ఆధారంగా చేసుకొని దాన్ని ప్రవర్తిస్తే ఆ యొక్క జబ్బు నుంచి, వ్యాధి బారి నుంచి బయటపడవచ్చు. అలాగే గురువు ఏం చేస్తారంటే మనలో ఉండే ఒక అహంకారము, తర్వాత అనర్థాలను ఆయన గుర్తించి దాని నుంచి ఎలా బయటపడాలనేది గురువు మనకి నిర్దేశించాడు. దానివల్ల మనం దాన్ని మనం పాటిస్తూ ఉండాలి సూత్రప్రాయంగా. We will never know I am proud. We will never know at all. Others can make out, especially senior Vaishnavas or Guru, they can make out. Poor fellow, he is proud, he's got cancer. We will never know. Like when our mouth is smelling, we will never know. But others can make out, your mouth is smelling, your body is smelling. We can never know. Pride is like that. We will never know at all. అయితే మనలో ఈ యొక్క అహంకారం, ఈ గర్వం ఉందని చెప్పి మనకు తెలియదు, మనం ఎప్పుడు గుర్తించలేము కూడా. కానీ ఇతరులు గుర్తిస్తారు. ఎలాగైతే ఒక వైద్యుడు ఎలాగైతే మనలో ఇలాంటి ఒక జబ్బు ఉందని ఎలాగైతే వైద్యుడు గుర్తిస్తాడో, తర్వాత గురువు ఆ రకంగా గుర్తిస్తారు. లేకపోతే ముఖ్యంగా పెద్ద వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వారు గుర్తిస్తారు. ఇది ఎలా అంటే మన నోటి నుంచి దుర్వాసన వస్తుంది, మనకు తెలియదు ఆ దుర్వాసన వస్తున్నట్టు. కానీ ఎదురుగా ఉండే వాళ్ళు గుర్తిస్తారు, ఇతని నోటి నుంచి దుర్వాసన వస్తుంది, ఇతని శరీరం నుంచి దుర్వాసన వస్తుందని గుర్తించగలరు. ఆ రకంగా మనకి ఇలాంటి ఒక గర్వం ఉందని మనకే తెలియదు. So spiritual life must be genuine. It's not about appearance, external appearance, no, but surrendered heart. అయితే ఆధ్యాత్మిక జీవితం అనేది ఏంటంటే అది పూర్తిగా శరణాగతికి సంబంధించింది. ఏదో బాహ్యమైన ప్రదర్శన కాదు, అంతరంగంగా మనం ఏ రకంగా ఉన్నామనేది అనేది ముఖ్యమైన విషయం. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షం లాంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाच शहीदास ठाकुर की जय. श्रीला प्रभुपाद की जय. श्रीला गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.